ముందుగా ఐ హ్యావ్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఆల్మోస్ట్ 14 ఇయర్స్ స్టేట్ అవార్డ్స్ లేకుండా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆహ్, ఆహ్, ఈ కొత్త ప్రభుత్వంలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి అవార్డులు ఇవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ గదర్ అవార్డ్స్‌లో మా పేర్లు ఉండటం చాలా చాలా గర్వంగా ఉంది. అండ్ దీనికి ముఖ్యంగా నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు అండ్ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వీళ్ళిద్దరికీ నేను నిజంగా చాలా థ్యాంక్ యూ. అండ్ దిల్ రాజు గారికి కూడా నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే హీస్ ది ఎఫ్టీసీ చైర్మన్ అండ్ హిస్ ఎఫర్ట్స్ వర్ రియలీ ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్ వన్. అండ్ ఐ థ్యాంక్ జ్యూరీ ఫర్ కన్సిడరింగ్ అవర్ ఫిల్మ్ ఫర్ 4 స్టేట్ అవార్డ్స్. అండ్ అలాగే వేరే సినిమాలకు కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. కల్కికి 3 అవార్డ్స్ రావడం జరిగింది. పొట్టేలుకి వచ్చేసి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు రావడం జరిగింది. అండ్ పుష్పకు కూడా 2 అవార్డ్స్ రావడం జరిగింది. సో ఐఎమ్ హియరింగ్ ఇంకా నెక్స్ట్ 1 వీక్లో వచ్చేసి లాస్ట్ 9 ఇయర్స్ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అన్నారు, వింటున్నాను. సో నిజంగా అదే జరిగితే నిజంగా దిస్ ఇస్ ఐ థింక్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఏంటి film industry and government collaboration is back. And once again I really thank the government for this effort. And thank you once again. అంటే డైరెక్టర్స్ కానీ కళాకారులకు కానీ స్టేట్ అవార్డ్స్ అనేది ఒక ప్రత్యేక స్థానంగా చూస్తారు. అంటే మనం ప్రైవేట్ అవార్డ్స్ ఎన్ని ఉన్నా సైమా లాంటివి లేకపోతే ఫిల్మ్ఫేర్ లాంటి అవార్డ్స్ ఉన్నా నేషనల్ అవార్డు అండ్ స్టేట్ అవార్డ్స్కి ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. గత 14 ఏళ్ళుగా అవి మిస్ అవుతూ వస్తున్నాము. ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ పెట్టిన మొదటి సంవత్సరమే ఈ 2024-25 కాను మా అవార్డు అందుకోవటం, అంటే స్క్రీన్ రైటర్గా అవార్డు అందుకోవటం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సో భాస్కర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ స్క్రీన్ ప్లేకి చాలా ప్రశంసలు దక్కాయి. అవునండి. అంటే స్టేట్ అవార్డ్స్ రావటం అనేది ఎప్పుడూ అది ఒక గొప్ప పురస్కారం. ఎందుకంటే వేరే కమర్షియల్ అవార్డ్స్తో పోల్చుకుంటే ఇది వచ్చేసి మామూలుగా మనకి ఏంటంటే ఇది ఒక ఇంటి అవార్డు కింద ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది మనకి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. అండ్ లక్కీ భాస్కర్కి రిలీజ్ అయినప్పుడు మంచి అప్రిసియేషన్ వచ్చింది. బట్ ఇది ఇట్స్ లైక్ రాజముద్ర. సో స్క్రీన్ రైటర్ కావాలి అంటే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే స్క్రీన్ రైటింగ్ అనేది అప్లాజెస్ వచ్చినాయి. యాక్చువల్లీ నేనంటే రెండింటిని నేను ఇప్పుడు నేను ఫార్మల్గా నేను ఎక్కడ స్క్రీన్ ప్లే నేర్చుకోవటం జరగల. సినిమాలు చూసి నేర్చుకున్నాను. అండ్ నేను రాసే పద్ధతిలో కూడా ఎక్కడ ఇది ఫస్ట్ స్క్రీన్ ప్లే, దాని తర్వాత డైలాగ్ అలా ఉండదు, రెండు కలిపి రాస్తాను. ఏదో ఒక్కొక్కసారి నా రేర్ అకేషన్ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో అంతే, ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ యాజ్ ఐ సెడ్. సో నవీన్ నూలి గారి గురించి? నవీన్ నూలి, he's been working, we've been working together for the past 5 films. నా ఫస్ట్ మూవీ నుంచి తనే. అండ్ నవీన్ కెరియర్ బిగినింగ్లో తనకు వచ్చేసి బెస్ట్ డెబ్యూ ఎడిటర్ వచ్చింది. అప్పటికే నంది అవార్డ్స్ ఇంకా ఉన్నాయి. సో నేషనల్ అవార్డ్ తర్వాత వచ్చేసి జెర్సీకి వచ్చింది. ఐ థింక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్కి తను ఫస్ట్ బెస్ట్ డెబ్యూ ఎడిటర్ ఏదో ఒక అవార్డు వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ గదర్ అవార్డ్స్లో తనకు రావటం నిజంగా తను పెద్ద సెలబ్రేట్ చేసుకోడు, బట్ ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ మూమెంట్. ఎందుకంటే తెలంగాణ అవార్డ్స్లో ఫస్ట్ ఎడిషన్లో తనకు రావటం వచ్చేసి తను బయటకు చూపించాడు కానీ, బట్ ఐ నో హీల్ ఫీల్ రియలీ హ్యాపీ. సో అడిషనల్గా ఉన్న స్క్రీన్ రైటింగ్కి అవార్డు ఇవ్వడం అనేది ఆ క్రాఫ్ట్ మీద ఒక స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీరు డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్లో. మనకి 24 క్రాఫ్ట్స్ ఉంటే ప్రతి క్రాఫ్ట్కి రికగ్నిషన్ రావాలి. మీ వరకు వచ్చేసరికి యాజ్ ఐ సెడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫస్ట్ గదర్ అవార్డ్. సో అది నాకు దీనికి రావాలి అని అనుకోలే. మనం సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే మనకి దక్కాల్సిన గౌరవం దక్కుద్ది. ఇది దేవుడు నాకు మంచి గౌరవం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే